బిగ్ బాస్ సీజన్ 8 లో నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలిసిపోయింది. ఇక ఇందులో భాగంగానే ఈ వారం స్క్రిప్ట్ ని నడిపించేశాడు బిగ్ బాస్. ఇక అది ఏంటి అంటే యష్మిని ఇంటి నుండి బయట పంపించడానికి స్క్రిప్ట్ రాశారు బిగ్ బాస్. ఇక అందులో భాగంగా మొదటి స్టెప్ అయితే నామినేషన్ లో తీసుకొచ్చారు బిగ్ బాస్. మొన్నటి దాకా లవ్ యాంగిల్ నడిపిస్తూ నిఖిల్ అండ్ యష్మిల మధ్య కంటెంట్ జనరేట్ చేసిన బిగ్ బాస్ ఇక ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఇక చాలే అని అనుకున్నాడు. అందులో భాగంగా నామినేషన్స్లో నిఖిల్ని నెగిటివ్ చేసేలాగా యష్మి మాట్లాడేటట్టు ప్రోత్సహించాడు. ఇక ఆ తర్వాత వీరిద్దరి మధ్య వైరానికి నాంది పలికాడు. మొన్నటి దాకా నిఖిల్ అంటే యష్మికి కొండంత అండ, కానీ ఇప్పుడు నిఖిల్ అండ్ యష్మిల మధ్య దోస్తీ మాత్రమే మిగిలింది. దోస్తీతో కంటెంట్ రాదు కాబట్టి, లవ్ యాంగిల్ పోవడం వల్ల టీఆర్పీలు లెగవ్వు కాబట్టి యష్మిని బయటికి పంపించే ఆలోచన అయితే చేస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఇది మీరు కావాలంటే ప్రీవియస్ సీజన్స్లో నుండి ఒకసారి అనలైజ్ చేసి చూడండి. ఎప్పుడైనా సీజన్లో లవ్ యాంగిల్ కట్ అయితే ఆ మరుసటి వారమే అందులో నుంచి ఎవరో ఒకరు బలవుతారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లో రతిక. పల్లవి ప్రశాంత్ లవ్ యాంగిల్ని నడిపించినంతసేపు హౌస్లో బాగానే కొనసాగింది. ఎప్పుడైతే నామినేషన్స్లో ఇద్దరి మధ్య గొడవ జరిగిందో అప్పుడు ఈ యాంగిల్కి కట్ చెప్పింది. ఇక మరుసటి వారమే రతిక ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయింది. ఇక రతికను మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చి లవ్ సెట్ చేద్దామని చూశాడు బిగ్ బాస్. కానీ పల్లవి ప్రశాంత్ నో చెప్పడంతో బయటకు వెళ్లాల్సి వచ్చింది మళ్ళీ రతిక. అయితే ఇక్కడ యష్మి లవ్ యాంగిల్ని కట్ చేసేయడంతో ఇక నో యూజ్ అంటూ అనుకుంటున్న బిగ్ బాస్ ఆమెకి ఈ వారం సెండ్ ఆఫ్ ఇచ్చే ప్లాన్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ స్క్రిప్ట్ లో అన్ని అనుకున్నట్టు జరిగితే యష్మి ఈస్ ద నెక్స్ట్ కంటెస్టెంట్ దట్ హూ ఈస్ గోయింగ్ టు వాక్అవుట్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్.